needs to disclose his religion before he is permitted to enter the temple? What kind of secularism is this? What kind of a secular country are we living in? ఇదెక్కడ హిందుత్వం అండి, ఇదెక్కడ హిందూయిజం అండి, ఇదెక్కడ హిందూయిజం? జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ప్రాక్టీసింగ్ క్రిస్టియన్ కావచ్చు, యూ కుడ్ బి అ ప్రాక్టీసింగ్ క్రిస్టియన్, బట్ యు ఆర్ నాట్ సపోజ్ టు డెనిగ్రేట్ అ పర్టికులర్ రిలిజియన్. ఒక పర్టికులర్ మతాన్ని మీరు తక్కువ చేసి మాట్లాడడం అనేది అసంబద్ధం, అర్ధరహితం, అనైతికం, ఇర్రెస్పాన్సిబుల్. ఇదెక్కడ హిందూయిజమా? నీకేం తెలుసా హిందూయిజం గురించి? ఏమి తెలుసు హిందూయిజం గురించి? ఇదెక్కడ హిందూయిజమా? ఎప్పుడన్నా హిందూయిజం చదువుకున్నావు అసలు నువ్వు? భారతదేశంలో నాన్ హిందూస్ని రానివ్వని గుడిలో, అన్లెస్ అంటిల్ ఫెయిత్ రిజిస్టర్లో సంతకం చేస్తే తప్ప రానివ్వని గుళ్ళు చాలా ఉన్నాయి. ఇట్స్ నాట్ ఓన్లీ తిరుమల. నీ ఇష్టం వచ్చినట్టు ఇదే హిందూయిజం అన్నావు. ఈ వాక్య దిస్ ఈజ్ గోయింగ్ టు హాంట్ యూ, దిస్ ఈజ్ గోయింగ్ టు హాంట్. ఇదెక్కడ హిందూయిజమా? ఏంటది అసలు? ఏం తెలుసు మీకు హిందూయిజం అంటే? హ్యావ్ యూ గాన్ టు మదురై? రాణిస్తారా? హ్యావ్ యూ గాన్ టు గురువాయూర్? హ్యావ్ యూ గాన్ టు ట్రిచి? హ్యావ్ యూ గాన్ టు పళని? హ్యావ్ యూ గాన్ టు ఎనీ అదర్ సౌత్ టెంపుల్? బయట పెద్ద బోర్డు ఉంటుంది. పోనీ మీకు అసలు హిందూయిజం ఇది ఎందుకు వచ్చింది తెలుసా? ఎందుకు రావాలి? ఇట్లాంటి రూల్ ఒకటి పెట్టాల్సి వస్తుంది తెలుసా? 13వ శతాబ్దంలో ఢిల్లీ సుల్తానేట్ అల్లావుద్దీన్ ఖిల్జీ మొత్తం సౌత్ అంతా నాశనం చేసేస్తే, అల్లావుద్దీన్ ఖిల్జీ ఆయన యొక్క సేనాధిపతి మాలిక్ కఫూర్ వీళ్ళిద్దరూ నాశనం చేస్తే హిందూయిజాన్ని రక్షించడానికి ఉద్భవించిందే విజయనగర సామ్రాజ్యం. 350 సంవత్సరాల పాటు విజయనగర సామ్రాజ్యం పూర్తిగా హిందూయిజాన్ని రక్షించింది. 1565లో ఇదన్నా తల్లికోట యుద్ధంలో ఓడిపోయిన తర్వాత కూడా తిరుమల చంద్రగిరిలో వెంకటపతి రాయలు, మీరు ఎప్పుడు కొండకు చూడలేదేమో, నేరు పొంగానే రైట్ హ్యాండ్ సైడు శ్రీకృష్ణ కనపడతారు, లెఫ్ట్ హ్యాండ్ సైడు దాన్ని ఏమో తులాభారం ఆపోజిట్గా సింగిల్ విగ్రహం ఉంటుంది వెంకటపతి రాయలు అని. 1575 నుంచి 1615 దాకా ఈ భారతదేశం సౌత్ ఆఫ్ ది కంట్రీలో హిందూయిజాన్ని రక్షించిన గొప్ప రాజు లాస్ట్ విజయనగర కింగ్. ఆ తర్వాత విజయనగరం అయిపోయిన తర్వాత 18వ శతాబ్దం 1803లో బ్రిటిషర్లు బ్రూస్ కోడ్ అంటూ తిరుమలలో పెట్టిన దాకా హిందూయిజాన్ని ఎవరి పాటికి వాళ్ళ సౌత్ అంతా నాశనం చేశారు. ఇంకా నేను ముస్లిం కింగుల పేర్లు చెప్తే అందరూ వస్తారు, నేను హైదరాలీ పేరు దగ్గర నుంచి అన్ని పేర్లు చెప్పగలను. అందుకోసమని మెడివియల్ స్టేజ్లో నాన్ హిందూస్ రావాలి అంటే మాకు నమ్మకం ఉంది అంటూ ఒక రూల్ పెట్టారు. అప్పటి నుంచి వచ్చిన రూలు ఇదే హిందూయిజం అంటారు. ఏం తెలుసు మీకు హిందూయిజం గురించి? ఎప్పుడన్నా మీరు నేపాల్లోని పశుపతినాథ్ టెంపుల్కి వెళ్ళారా? కనీసం విన్నారా? అక్కడ కూడా ఇదే రూల్ ఉంటుంది. మీకు ఇంకా కోర్టు విషయం తెలిదేమో. ఒక్క క్షణం అమ్మా, భారతదేశంలో ఎప్పుడో కాదు, ఈ సంవత్సరం 2024వ సంవత్సరం జనవరి 31వ తేదీ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఒక్కసారి చదువుకుని గూగుల్లో కొడితే ఒక్క క్షణం వస్తుంది. ఖచ్చితంగా మద్రాస్ హైకోర్టు జడ్జిమెంట్ ఈ సంవత్సరమే, ఎప్పుడో కాదు, కరెక్ట్గా జనవరి 31వ తేదీ 2024లో వచ్చింది. ఎనీ నాన్ హిందూ కెన్ గో అంటిల్ ది కొడిమరై అన్నారు. కొడిమరై అంటే ఫ్లాగ్ పోల్ అంటే ధ్వజస్తంభం, మ్యాక్సిమం ధ్వజస్తంభం దాకే పోవచ్చు. శాంక్టోరియంలు అంటే గర్భగుడిలోకి పోకూడదు అని ఈ సంవత్సరం జస్టిస్ శ్రీమతి అనే ఒక జస్టిస్ పేరు ఏదైనా కావచ్చు మద్రాస్ హైకోర్టు జడ్జిమెంట్. మీకు ఇష్టం లేకపోతే సుప్రీంకోర్టుకు పోండి. ఆ యొక్క దాన్ని ఏమంటారు, మద్రాస్ కోర్ట్ జడ్జిమెంట్ ప్రకారం లా ఆఫ్ ది ల్యాండ్ చెప్పింది, హిస్టరీ ఆఫ్ ది టెంపుల్స్ చెప్తున్నాయి, లా ఆఫ్ ది జడ్జిమెంట్స్ ఆఫ్ ది హైకోర్టు చెప్తున్నాయి. ఇంతమంది చెప్తున్నారు, కొన్ని కోట్ల మంది హిందువులు చెప్తున్నారు. అందరినీ మీరు పట్టించుకోకుండా ఇదే హిందూయిజం అంటారండి? ఏం భాష అది? ఏమది? వాట్ సార్ట్ ఆఫ్ అంత హిందూయిజం అంటే అంత ఇదైపోయిందా? వాట్ యూ మీన్ బై సెక్యులరిజం? మీకు సెక్యులరిజం తెలుసు కదా, మీరు ప్రాక్టీసింగ్ క్రిస్టియన్ కదా. క్రిస్టియన్లో దేర్ ఇస్ సంథింగ్ లైక్ కమ్యూనియన్ అంటారు. కమ్యూనియన్, నాట్ కమ్యూనిజం కాదు, కమ్యూనియన్ అంటే చర్చిలోకి పోయినప్పుడు జీసస్ ఎట్లయితే క్రాస్ మీద ఉండి ఆయన యొక్క దాన్ని సేవ చేశారో ఆ టైప్లో పాలు, పండ్లు, వైన్ అంటే గ్రేప్ జ్యూస్ కూడా కావచ్చు, ఈ మూడు తీసుకుని చర్చిలో సేవ చేసేదాన్ని కమ్యూనియన్ అంటారు. కానీ కమ్యూనియన్ ఎవరికంటే వాళ్ళకి ఎవరు, మీ క్రిస్టియన్స్ గురించి చెప్తున్నాను, ఎవరు ఓన్లీ బ్యాప్టిజం తీసుకున్న క్రిస్టియన్స్కి మాత్రమే ఇస్తారు. సో బ్యాప్టిజం తీసుకున్న క్రిస్టియన్స్ మాత్రమే కమ్యూనియన్ సేవ చేయాలి అని రూల్ ఉన్నప్పుడు సంతకం పెట్టి పోవయ్యా అంటే తప్పే ఉంది. సో యూ ప్రూవ్డ్ యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ నాట్ అకిన్ టు హిందూయిజం. హిందూయిజం మీద మీకు ప్యాషన్ లేదు. లాస్ట్ ఏమంటే దళిత్.
ఎవరు చెప్పారు దళితులు రావద్దని? అసలు దళిత్ అనే పేరే సుప్రీంకోర్టు వాడద్దని చెప్పింది. మాజీ ముఖ్యమంత్రిని నన్నే గుడిలోకి పోనీకపోతే దళితుల్ని పోనిస్తారా? నిన్ను పోని రావద్దు అని చెప్పారా? 2004లో అంత ముందు నుంచి మీ నాన్న ఎప్పుడు గుడికి రాలేదా? మీ నాన్న రిజిస్టర్ అయితే పక్కకు తోసేసి వెళ్ళిపోలేదా? నీకు తెలీదేమో, మేమందరం చూసాం. చేత్తో పక్కన నెట్టేసి లోపలికి వెళ్ళిపోయారు. ఆయన అప్పుడు సీఎం అని చెప్పి, నువ్వు సీఎం అని చెప్పి 2012లో ఇదే గొడవ రాలేదా? 2020లో ఇదే గొడవ రాలేదా? అండ్ 2020లో దేవస్థానం అప్పుడు మీ మేనమామ ఎస్వి సుబ్బారెడ్డి గారు, సారీ వైవి సుబ్బారెడ్డి గారు, ఆయన ఆ రూల్స్ ఇస్తారు. హూ ఈజ్ హీ? 1987లో చల్లాకొండ కమిషన్ ప్రకారం 1987లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన హిందూ హెచ్ఆర్ అండ్ రిలీజియస్ రూల్స్ చట్టం ప్రకారం 1990లో గెజెట్ చేశారు. ఎంఎస్ నెంబర్ 311తో వచ్చిన జీవో అది. వైవి సుబ్బారెడ్డి తీసేస్తే పోవడానికి కాదు, ఇట్ హస్ టు బి డన్ బై ది అసెంబ్లీ. అసెంబ్లీనే మళ్ళీ ఆ రూల్ కట్ చేసి ఉండాలేమో. మీరెవరు కట్ చేయడానికి? మీ ఇష్టమా? అంటే మీ మేనమావకి నువ్వు ఆ గుడి రాసిస్తే ఆయన చట్టాన్ని పీకేస్తాడా? అంటే మొత్తం కూతురు దోచుకున్నది కాకుండా చట్టాలను కూడా మార్చేస్తారు. గుడి చట్టాలని ఆయన వైఫ్ ఏమో ప్రతిరోజు బైబిల్ పెట్టుకొని తిరుగుతుంటుంది, ఆయనేమో గుడి చట్టాలను మార్చేస్తాడు వైవి సుబ్బారెడ్డి గారు. బలిపెట్టో కరెక్ట్గా. నెక్స్ట్ ఆయన పోయిన తర్వాత కరుణాకర్ రెడ్డి గారు, ఆయన ఎవరో, నేను ఆ ఊరోనే, ఆయన యంత్రాడికల్లో దేవుణ్ణి చెప్పుతో కొడతానని కరుణాకర్ రెడ్డి మాట్లాడేది వాస్తవం కాదా? అది కేవలం ఒక బ్లాక్ స్టోన్, దాన్ని నేను పెక్కల నుంచి వేస్తాను అని ఇదే కరుణాకర్ రెడ్డి మాట్లాడేది వాస్తవం కాదా? నువ్వు మర్చిపోయి వచ్చాము. తిరుపతిలో ఎవరు మర్చిపోరు, అక్కడ ఉన్నాం కాబట్టి మేమందరం. ఏం మారుతావా? ఇదే హిందూయిజం. ఒక్క నిమిషం, బాధేస్తుంది.